వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాలు కాస్త వైకుంఠపాళిలాగా మారిపోతున్నాయేమో అని చాలామంది వ్యాఖ్యానం. ఏమో నిజంగానే ఒక్కొక్కసారి అంటారు చూసారా, ఏమో గుర్రం ఎగరావచ్చు అని. అలాగా ఎగిరిన గుర్రం చిట్ట చివరి దాకా వెళ్ళి అక్కడి నుంచి పాము మింగేస్తే తోకదాకా కూడా పడిపోవచ్చు. ఇదే చదరంగం, రాజకీయ చదరంగం అనుకోవచ్చు, వైకుంఠపాళి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడ వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది అనేది కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చుట్టూ రాజకీయంగా చాలా బలమైనటువంటి చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తప్పే ఉంది? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ప్రధానమంత్రిని అమిత్ షాని కలవడంలో తప్పే ఉంది. వాళ్ళ అపాయింట్మెంట్ అడగడంలో పెద్ద తప్పేం కనిపించదు. ఎవరైనా కలవచ్చు. మీరైనా రేపు పొద్దున్న ప్రధానమంత్రి గారిని కలవాలంటే ఒక అర్జీ పెట్టుకుంటే ఏమో దొరికినా దొరకచ్చేమో. సో ఇక్కడ ఈ పర్టికులర్ భేటీకి సంబంధించి మాత్రం వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా చక్కర్లు కొడుతుంది. అయితే అసలు ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఎందుకు వెళ్ళి అక్కడ కలవాలనుకుంటున్నారు మోడీని, అమిత్ షాని అనే దాని మీదే ప్రధానంగా చర్చ. అయితే ఇక్కడ కొన్ని పాయింట్లను ఉటంకిస్తున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ విధానానికి సంబంధించి లిక్కర్ కేసు ఏదైతే ఉందో వాళ్ళ దర్యాప్తు అనేది ఇంకా కీలక దశకు చేరుకుంది. న్యాయ రాజకీయ వర్గాల్లో కూడా దీని మీద ఇప్పటికే డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమందిని విచారించడం, అలాగే నిన్నే ఇంకొంతమందికి మళ్ళీ రిమాండ్ పొడిగించడం, అలాగే ఆర్థిక లావాదేవీలని పరిశీలించడం, డిజిటల్ ఆధారాలు సేకరించడం, ఇలాంటివన్నీ కూడా పూర్తయ్యాయి అనేది ఒక సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే దర్యాప్తు తదుపరి దశ ఎవరిని తాకుతుంది అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక బిగ్ బాస్. అంటే ఇన్ జనరల్గా, న్యాయపరంగా అయితే ఇది ఈ మాట అనకూడదు, బట్ ఇన్ జనరల్గా రాజకీయాల్లో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ బిగ్ బాస్ ఎవరంటే చివరాఖరికి లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన చుట్టూ ఇదంతా జరుగుతుంది అనేటువంటి మాట కూడా వస్తుంది. సో ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి ఇక్కడ ప్రాధాన్యత ఏర్పడింది. సో ఈ రెండు పరిణామాలకి ఏమైనా సంబంధం ఉందా అన్నటువంటి ప్రశ్నలు రాజకీయంగా సాధారణంగానే వస్తాయి. సో దీని మీద అధికారికంగా అయితే ఎట్లాంటి నిర్ధారణ ప్రస్తుతానికైతే లేదు. సో ఇక్కడ కేవలం రాజకీయ లెక్కలు మాత్రమే. సో రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కేంద్ర నాయకత్వంతో భేటీ జరిగితే రాజకీయంగా ఒక సంకేతాన్ని కూడా పంపేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దర్యాప్తు సంస్థల చర్యల మీద రాజకీయ చర్చ నడుస్తున్నటువంటి ఈ సమయంలో ప్రధాని లేదా హోంమంత్రితో సమావేశం జరిగితే అది వైఎస్ఆర్సీపీ తనకి అనుకూలంగా ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంది అనేది విశ్లేషణ. అయితే దర్యాప్తు సంస్థల నిర్ణయాలు రాజకీయ భేటీల ఆధారంగా కాకుండా సాక్ష్యాధారాలు, అలాగే చట్ట ప్రక్రియ ఆధారంగా ఉంటాయంటూ మాజీ అధికారులు కూడా దీని మీద గుర్తు చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉద్దేశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడమే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏలో బీజేపీతో పాటు ఏపీలో టీడీపీ, జనసేన ఉన్నాయి భాగస్వామ్యంగా. ఇంకో మాట మాట్లాడితే ఎన్డీఏకి అనధికార భాగస్వామిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ కూడా ఉంది అనేది ప్రజలు ఎరిగినటువంటి సత్యం. సో ఇక్కడ ఈ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్డీఏ అగ్రనేతలకే ఫిర్యాదు చేయడం అనేది ఎంతవరకు రాజకీయంగా ఫలితాన్ని ఇస్తుంది అన్న చర్చ సాగుతోంది. అయితే ఈ పాయింట్ని ఇక్కడ కాంట్రాడిక్ట్ చేయకూడదు. ఇక్కడ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, బీజేపీ నేత మోడీకి కాదు, ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ చేస్తున్నారు అన్నది పాజిటివ్గా తీసుకోవాలి. దీనికి పార్టీని అంటగట్టకూడదు అనేది చాలామంది చెప్తున్నటువంటి ఇంకొక మాట కూడా. అయితే ఇప్పుడు మాత్రం అందరి దృష్టి ఒకే ఒక్క ప్రశ్న మీద ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఆ భేటీలో ఏ చర్చ జరుగుతుంది? ఇవ్వకపోతే అది ఎలాంటి రాజకీయ సంకేతాన్ని ఇస్తుంది? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఊహాగానాలుగానే ఉన్నాయి. అప్పటి నుంచి అన్నీ నడిచేవే. సో అధికారికంగా భేటీ ఖరారైంది అని కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ మూవ్మెంట్స్, అలాగే ఈడీ దర్యాప్తు పురోగతి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల మీద వస్తున్న ప్రచారం, ఇవన్నీ కలిసి ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో దీన్ని ఒక హాట్ టాపిక్ కింద మార్చేశాయి. ఇక రాబోయే రోజుల్లో మరి అపాయింట్మెంట్ లభిస్తుందా? కేంద్ర పెద్దలు దూరం పాటిస్తారా? ఆ సమాధానమే ఈ రాజకీయ సమీకరణాల మీద మరింత స్పష్టత ఇవ్వబోతోంది అనేది మాత్రం నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.